95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో వచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నారాయణపేట పట్టణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాం. మీడియా సమావేశంలో పేర్కొన్న నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్. మద్దలపేడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. పరిగిలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని గెలిపించాలని కోరుతూ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమందడి మండల్ వెల్దూరు గ్రామానికి వచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతోటి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెల్దూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో పాటు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరో 5 గ్యారెంటీలను గ్రామంలో అమలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండలం ఎంపీపీ రఘుప్రసాద్, మండల సమన్వయకర్త తుడి శ్రీనివాసరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి అంశు వర్మ, పెద్ద మునగాల, చిన్న మునగాల్, చెడ్, చిలకటోన్, ఆపల్లి ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి నాయకులు తదితరులు కార్యక్రమాల్లోని పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గ ప్రజెంట్ ఎంపీటీసీ రామచంద్రయ్య గారు మన ఊరికి రావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గారు చాలా విద్యావంతుడైన, ఆయన ఒక డాక్టర్ గా ఆయన ప్రజాక్షేత్రంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఉన్నత విద్యావంతుడు, మంచి పార్లమెంటరీ నాయకుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి కష్టించే నాయకునికి ఆనాడు ఎవరో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నా ఆనాడు గమ్యం ఎటువైపు మేఘన్న అభిమానులందరూ కూడా ఆయనను ఆదరించి అసెంబ్లీకి పంపిండ్రు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా అన్నకు తోడుగా ఉండాలంటే డాక్టర్ మల్లు రవి సార్. బడిపల్లి గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ వచ్చినారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వచ్చినారు. వారికి వేదిక మీద ఉన్న నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మనం ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అది ఇంకోటి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసుకున్నాం. అక్కడి నుంచి 15 రోజులలో ఒక్క నిమిషం, అక్కడి నుంచి 15 రోజులలో మళ్ళా 2 గ్యారెంటీలు చేసినాం. దాంట్లో నారాయణపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణపేట జిల్లా కేంద్రం సివిఆర్ భవన్ లోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు వారిని మీ సొంత లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారా అని అడగ్గా వారు సమాధానమిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట పట్టణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం, పట్టణ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్నారు. పట్టణ అభివృద్ధి కోసం నా ఇష్టపూర్వకంగానే పార్టీలోకి వచ్చానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి వేణుగోపాల్, కౌన్సిలర్ సలీం, సీనియర్ నాయకులు సుధాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రథమ పౌరులైనటువంటి గందే అనసూయ చంద్రకాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీ ముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు. మున్సిపల్ చైర్మన్ కానీ తీర్మానం అంతా కలెక్టర్ చేస్తాడు, ఎమ్మెల్యే చేస్తాడు. మనం ఆమోదం చేయాలి, కౌన్సిల్ ఆమోదం చేయాలి.
ప్రజల ఆమోదంతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు ఇక కలెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇక ఈ కౌన్సిల్ ఎందుకు? అందుకోసం ఈ రోజు కౌన్సిల్ అన్ని కూడా అందరూ కూడా ఇంకా कैसा करें, रोजगार देंगे, कैसा एम्प्लॉयमेंट देंगे, कैसा डेवलपमेंट करें, टेक्नोलॉजी कैसा करें, ये कई बात नहीं है। जब भी देखो जहाँ स्पीच देखो सिर्फ हिंदू मुस्लिम, कोई मतलब ही नहीं कोई बात करने का। मैं किसी को शत्रु नहीं हटाऊंगी, चाहे वो मेरे देश के लिए मेरी जान देकर गई, कोई परवाह नहीं। लेकिन वैसी लीडरशिप है कांग्रेस की। आज इस देश को कांग्रेस का होना जरूरी है, कांग्रेस जरूरी है। यही सोचकर जो मेरा पर्सनल मैं बात कर रहा हूँ कि हिंदुस्तान लेवल का सोचने के बाद क्योंकि देश सबका है, सब मुत्तहिद अगर सब इत्याद हुआ तो इस देश है ना मजबूत సమస్యని గుర్తించి 27,66 లక్షలతో పైప్ లైన్ మరియు టెండర్ ఇవ్వడం ఎమ్మెల్యే గారికి పట్టణ తరఫున నా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి మన నారాయణపేట పట్టణంలో వైద్యుల గురించి తెలుసు కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను కాపాడుతారని తెలియజేస్తున్నాను. దామరగిద మండల కేంద్రం మదనవేడు గ్రామంలోని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించడం జరిగింది. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి చేసే నాయకుడు అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని మండలం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం విజయ్ భాస్కర్ రెడ్డిని గ్రామ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటప్ప, నాయకులు మైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపి, సిఎన్ రెడ్డి, కృష్ణారెడ్డి, నింగప్ప, ఆసిఫ్, లక్ష్మీకాంత్, బాలప్ప, కురువ వెంకటప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. అలాగే అన్న చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక్కసారి కాంగ్రెస్ మన మహబూబ్నగర్ పాలన బాగుండాలంటే మన లైఫ్లు చేంజ్ అవ్వాలంటే మన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు. మన రాష్ట్రంలో మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు. మన ఎంపీ కూడా కాంగ్రెస్ అయితే ఏమైందంటే ఈక్వల్ గా ప్యారలల్ గా ఏదైనా అభివృద్ధి జరగాలంటే చాలా ఫాస్ట్ గా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వేరే పార్టీ ఉంటే ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు. అందుకని మన ఎమ్మెల్యే కూడా మేడం ఉంది కాబట్టి, మన ముఖ్యమంత్రి గారు కూడా మన మహబూబ్నగర్ జిల్లా ఉన్నాడు కాబట్టి, మన ఎంపీ గారు వంశీచంద్రెడ్డి అని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని మన సత్తా చాటకుంటే మీరు చూడండి, డెఫినెట్లీ 5 సంవత్సరాల్లో ఒక మంచి అభివృద్ధి పాలన అవుతుంది మహబూబ్నగర్. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో వంశీచంద్రెడ్డి అని గెలిపారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై వంశీచంద్రెడ్డి అన్న, జై రేవంత్ అన్న, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. గిరిజన మోర్చా వికారాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి దేశానికి ముచ్చటగా 3సారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేద్దామని చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి పరిగి ప్రచారంలో పిలుపునిచ్చారు. కొండ విశ్వేశ్వరరెడ్డి రుద్రమదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడేమో మాట మార్చేశాడని చేతి గుర్తుకు మరిచి ఓటు వేస్తే చంపదెబ్బ కొట్టినట్టు అని అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి గ్యారంటీలు సాధ్యం అయినాయా అని కొండా ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో 2వ పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆయన. మోడీ గారు ఎందుకు 3వసారి ప్రధానమంత్రి కావాలంటే ప్రతి ఊరికి కూడా పరిగిలో ఉన్న చెప్పండి, పరిగి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా నేను చెప్తున్నాను, మీ ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టించినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. మీ ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. మీ ఇంటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి ఇంకొక 5 ఏళ్లు కూడా ₹1 కూడా తీసుకోకుండా 3 పూటల అన్నం తినే అవకాశం కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ముద్రా లోన్లు ఇచ్చి యువతను వ్యాపారవేత్తలు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ఇగో ఈ రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి స్ట్రీట్ లైట్లు, ఐమాస్ బల్బులు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. హైదరాబాద్ నుంచి ఏ జిల్లా కేంద్రానికి వెళ్ళినా ఎక్కడికి పోయినా 2 గంటలలో ఇవాళ మనం పోతున్నామంటే అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు వేసినందుకు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి.
మీ ఊళ్ళల్లో గ్రామ పంచాయతీ నిధులు ఇవాళ ఒక్క రూపాయి కూడా ఎక్కడ మధ్యలో ఎవ్వరు తినకుండా డిజిటల్ అకౌంట్లు పెట్టి ఒక కమిటీని వేసి ఢిల్లీలో స్విచ్ నొక్కితే గల్లీల ఊళ్ళల్లో గ్రామ పంచాయతీలకు పైసలు వచ్చినట్టు చేసినందుకు నరేంద్ర మోడీ భూములు కబ్జా చేసినటువంటి అవినీతి పరుడైనటువంటి రంజిత్ రెడ్డి మధ్య జరుగుతుంది. అవునా కదా? అంతే కదా? రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది ఎవరంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలియాస్ రేటెంత రెడ్డి గారు పైసలకు ఆయన టికెట్ అమ్ముకుంటే పైసలు ఇచ్చి ఈయన టికెట్ కొనుక్కొని ఈ చేవెళ్ల టికెట్ కు రేటు కట్టి ఇవాళ చేవెళ్ల ప్రజలను భవిష్యత్తులో దోచుకుంటా నేను దోచుకున్న పైసలకెళ్ళి కూడా సగం మళ్ళా రేటు కట్టి నీకు ఇస్తా అని రేటెంత రెడ్డికి చెప్పితే రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చారు. అవునా కాదా? అంతే కదా? మరి అలా రేటు కట్టి టికెట్ తెచ్చుకున్న వాళ్ళకి ఓటేస్తారా? నిజాయితీ పరుడుగా వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఏ అవినీతి మరక లేకుండా నరేంద్ర మోడీ గారు జీరో కరప్షన్ పాలిటిక్స్ చేస్తే ఆ జీరో కరప్షన్ పాలిటిక్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డటువంటి కొండా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర నాయకురాలు చల్లా శ్రీలతారెడ్డి, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నేను స్థానికుడిని, మన ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరగలేదని గుర్తు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ గతంలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. మోదీ పిలిచి సైదిరెడ్డికి బీఫామ్ ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల భారతదేశానికి ప్రధాని అయ్యే ఎన్నిక, ఆలోచించి ఓటు వేయండి ప్రజలను సూచించారు. కూటాలు కట్టిండ్రు. ఇండియా కూటమి నరేంద్ర మోడీ గారి దెబ్బకి ఎలక్షన్లకు ముందే కొత్త వికలమైపోయింది. ఇకపోతే కాంగ్రెస్ పని మీకు తెలుసు, ఉన్నది 3 రాష్ట్రాలలో ఉంది. అది కూడా మినుకు అంటా ఉంది. ఎంతసేపటికి పదవులు తప్ప జనాలు లేకుండా ఉంది. నాకు తెలిసి 6 నెలల నుంచి సంవత్సరం లోపు మళ్ళా కూడా ఇక్కడ అధికారంలోకి రాబోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే తొందరలో మనం కూల్చే అవసరం లేదు, వాళ్ళు కూల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కూల్చుకుంటే మళ్ళా మన ద్వారా కావాల్సిందే, మనం కావాల్సిందే. అందుకే మీరు ఆలోచించండి. రేపు పోయినసారి చెప్పినాం అధికార పార్టీలు ఉంటే పనిచేస్తామన్నాం, అన్నట్టే 1000 కోట్ల రూపాయలతో పనిచేసుకుంటూ వచ్చినాం. దాంతో పాటు ఈ రోజు అధికారంలో నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్ లేకపోయినా 400 సీట్లు వస్తాయని అందరికీ తెలుసు. కాబట్టి అధికారంలో సెంట్రల్ లో ఉంటే ఇలా ఎంపీ మనం గెలిస్తే హుజూర్ నగర్ కి పనులు అయితే కావా? సైదిరెడ్డి చేస్తాడా చేయడా? ఇందాకనే అన్న చెప్పిండు, రైల్వే లైన్లు రావాలన్నా, హైవేలు రావాలన్నా, నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలన్నా, కృష్ణా నదిని గోదావరి నీళ్లు కలపాలన్నా మన వల్లనే అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టినోళ్ళం, పెరిగినోళ్ళం. అటుపోతే కోమటిరెడ్లు. కాబట్టి మీకు వాళ్ళు కావాలన్నా, మీ మధ్య పుట్టి పెరిగినోడు మీకోసం పనిచేసేవాడు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా అర్ధరాత్రి అయినా నా ఓడు ప్రాబ్లంలు ఉంటే వచ్చిపోతా ఉంటా. ఈ రోజు ఒక్కొక్కళ్ళని చూస్తా ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇగో ఒక్కళ్ళు కాదు అన్నా, మీరు ఏడుంటే ఆడుంటామని వచ్చిన నా సోదరులందరికీ పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీరు ఒక్కటే దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో ఒక్కసారి, ఎందుకంటే ఈ రోజు బీజేపీ బలం పుంజుకుంది. ఈ నేడింజల్ల సెంటరే ఉదాహరణ దానికి. అసలే లేని నేడింజల్లలో ఈ రోజు జెండాలు ఎవరికంటే మనయే ఎక్కువైపోయినాయి. ఈ రోజు మీరు దేవరకొండ నుంచి గోదావరి దాకా అడగండి ఎవరు గెలుస్తున్నారో చెప్తారు. ఈ రోజు రేపు 400 సీట్లు వస్తా ఉన్నాయి. 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. దాంట్లో సైదిరెడ్డి గెలవబోతా ఉన్నాడు. కాషాయ జెండా ఎగరబోతా ఉన్నాం. దీనికి జాతకం కూడా ఉంది మనకి. ఎందుకంటే ఫస్ట్ ఓడిపోగానే మళ్ళా గెలిచినాం, మొన్న ఓడిపోగానే మళ్ళా గెలుస్తాం గ్యారంటీగా. దానికి తగ్గట్టు మీకు ఖచ్చితంగా పనిచేస్తాం.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడిలో వేంచేసి ఉన్నటువంటి కప్పరమ్మ దేవతను ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి దర్శించుకున్నారు. వైసీపీ ప్రచారంలో పుష్ప శ్రీవాణి హోరెత్తిస్తోంది. అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. తాళమేళాలతోటి వైసీపీ విజయ ధ్వనాల మధ్య పుష్ప శ్రీవాణికి గ్రామాల్లో స్వాగతం పలుకుతున్నారు. ఇంటింటికి చేరుకుని వైసీపీ అభివృద్ధి పథకాలు, అభివృద్ధి వంటి వాటన్నిటిని వివరించి వైసీపీకి ఓటు వేయాలని ఆమె అభ్యర్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని. ముందుగా ఇరడి గ్రామంలోని కప్పారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వమే విజయం సాధించాలని కోరుకున్నానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, జెడ్పీటీసీ రాధిక, సర్పంచుల సంఘం అధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్రావు, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. బొట్లు పెట్టేయండి అంటారు. మరళ్ళకపురం ముందు ఇది అక్క చెల్లెళ్ళట ఆ మాట అనేవాళ్ళు అంటున్నాను. మీరు కూడా అందరూ బొట్లు పెట్టేయండి ఇటువారం అయితే జనాలండి. ఇటువారం అంటే మేడం వస్తాను. అక్షింతలేసి ఇలాగ అక్షింతలేసి నిల్చోండి మొక్కండి మేడం. దిష్టి తీసి 3 సార్లు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తీగుళ్ల పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఆ పార్టీ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ ఆల్ మైనారిటీ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ మరియు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జి షేక్ అబ్దుల్లా సోహెల్, అంబర్పేట్ ఇన్ఛార్జి దాసోజీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ డిపి పద్మావతి రెడ్డి, అంబర్పేట్ మజ్లిస్ సీనియర్ నాయకులు మోసిన్, బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ ముఖ్య నాయకులు, మైనారిటీ మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 2023 में इलेक्शन आया, हम इंडिपेंडेंट है, हम कभी भी जिंदगी में चंद्रबाबू नायडू की तरह बीजेपी से अलाइन करके बीजेपी की मुखालिफत करने वाले जो लीडर है वो केसीआर साहब। आप जानते हैं कभी भी केसीआर साहब मोदी साहब को रिसीव करेंगे, बताइए 5 साल में एक बार भी एयरपोर्ट जाकर रिसीव नहीं किए। एक प्रोटोकॉल होता है, प्राइम मिनिस्टर आता है तो चीफ मिनिस्टर रिसीव करना पड़ता था, उन्होंने कभी नहीं किया। एक बार भी यही चीफ मिनिस्टर जाकर क्या गए, आजाबाद में जाकर उनको इस्तेमाल किए, करने के बाद गए कि मोदी साहब मेरे बड़े भाई है, कौन कह रहे, रेवंत रेड्डी कह रहे मेरे बड़े भाई है। गुजरात का मॉडल बहुत अच्छा है। एक तरफ राहुल गांधी कहते हैं मोदी साहब बेहद खराब चीफ प्राइम मिनिस्टर है, वो फिरजापुर आदमी है, खिलाफ प्राइम मिनिस्टर है। एक तरफ रेवंत रेड्डी कहते हैं बहुत अच्छे प्राइम मिनिस्टर है, उनके लक्ष्य कदम पर चलना है। इसलिए मेरे भाइयों बहनों, वोट तस्दी मत हो लीजिए। आपका वोट एक भी नागरिक को जाएगा ना, डेफिनेट बीजेपी को फायदा पहुंचेगा। आपके जो होने वाले एमपी है पद्माराव साहब बहुत अच्छे इंसान है, बड़ी मेजॉरिटी से जीतेंगे भी हो, मगर आपकी तारीफ की जरूरत है। वो जीत जाएंगे ना, सिकंदराबाद एरिया बदल जाएगा।
सिकंदराबाद में बहुत बजट आएगा। किसान रेड्डी अपना बजट, उनका जो एमपी लैंड का बजट होता है 5 करोड़ का, वो भी इस्तेमाल नहीं किया है। 17 करोड़ रुपए तो लैंड हो चुके होंगे। आप एक बार ला लीजिए, आप देखिए किस तरह वो आपके कॉन्स्टिट्यूशन में आएंगे। अन्ना भाई के साथ, वेंकटेश अन्ना के साथ अगर गली गली फिरेंगे और आपकी तरक्की के बारे में सोचेंगे। आज लोग वैसे कहते हैं कि कांग्रेस को सपोर्ट कीजिए। कांग्रेस 50 साल में हमको बर्बाद करने वाली पार्टी है तो कांग्रेस है। एक ही बात बताना चाहता हूँ हमारे भाई से, आप रेजिडेंशियल स्कूल की छोटी मिसाल देना चाहता हूँ। कांग्रेस ने 50 साल में सिर्फ 12 रेजिडेंशियल स्कूल बोले थे, इसके अंदर రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయానికి బీజేవైఎం మండల అధ్యక్షులు ఆసిరెడ్డి ఎంతో శ్రమపడి ప్రతి ఊర్లో కాన్వర్సింగ్ చేయడం జరిగింది. ఆ పోలింగ్ కు మనము ఎవరికి ఇక్కడ లోకల్ ఎలక్షన్లు కావు, దేశానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేపియాలి. ప్రతి గడప గడపకు పోయి 1కి 3 సార్లు అడగాలి, దండం పెట్టాలి. ఈ దేశం మంచిగా ఉంటేనే మన భవిష్యత్ మంచిగా ఉంటుంది. మన ఇంట్లో కుటుంబ పెద్ద మంచిగా ఉంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి మన దేశానికి నరేంద్ర మోడీ ఇంకా చాలా చేసేది చాలా ఉంది. ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. ఇది ఖచ్చితంగా ఎవరు ఆపితే ఆగదు. 3వసారి ప్రధానమంత్రి అయినాక కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు చేవెళ్ల పార్లమెంట్ నుంచి 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు ఇక్కడ రంజిత్ రెడ్డి గారు ఇలా పడ్డాడు, వాళ్ళు గెలుస్తారని అపోవాల అవసరం లేదు. 100% సార్ గెలుస్తున్నాడు. రంజిత్ రెడ్డి గురించి తెలుసు, అందరికి తెలుసు కదా ఏం చేసిండు. ఇంతకు ముందు రూలింగ్ గవర్నమెంట్ ఉండే, రూలింగ్ గవర్నమెంట్ లో వచ్చిండు. మన లోకలోడు గిట కాదు, ఎక్కడోడో వచ్చి అక్కడ ఎంపీగా గెలిచిండు. ఎంపీగా గెలిచి గిట ఏం చేయలేడు. ఆయన పోయిండు ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడమంటే లాక్డౌన్ లో ప్రజలు చచ్చిపోతున్నారు అని ఆయన ప్రజల గురించి మాట్లాడంటే నా కోళ్లు చచ్చిపోతున్నాయి, నా కోళ్లకు దానా లేదు, నా కోడిగుడ్లు పోతున్నాయి. ఇది నువ్వు ప్రజలకు సేవ చేయరా బాబు అని నీకు ఇంతమంది ఓట్లేసి గెలిపిస్తే నువ్వు పార్లమెంట్ లో పోయి నీ వ్యవస్థల గురించి మాట్లాడుకున్నావు. అదే ఇంతకుముందు ఉన్నటువంటి మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు 200 సార్లు మాట్లాడిండన్న పార్లమెంట్ లో. పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లోని భాగంగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కొరకు లక్షటిపేట మున్సిపాలిటీలోని పట్టణ 2వ వార్డు 14వ వార్డులోని ఇంటింటి ప్రచారం లక్షటిపేట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా నాయకులంతా మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు డీసీసీ అధ్యక్షుల ఆదేశానుసారం ఈ నెల 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయొచ్చని అన్నారు. ఈ ఎన్నికలలో మీరు గనక బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ రైతులను దోచుకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి మనందరం కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, కౌన్సిలర్ గడికొప్పుల ఉమాదేవి, అమీర్, చిన్న రమేష్, బొప్పు సతీష్, బాణాల రమేష్, గేళ్లు తిరుపతి, బిరుదుల దుర్గయ్య, జావీద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో ఏదైతే మన పెద్దలు ప్రేమసాగరరావు గారి యొక్క ఆదేశానుసారము ఇవాళ గడ్డం వంశీకి మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే గడ్డం వంశీ అనే వ్యక్తి చాలా మంది అంటూ వారసత్వం కాదు, ఆయనే జవసత్వం ఉన్న నాయకుడు, యువకుల కోసం పనిచేసే నాయకుడు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆయన ఒక ప్రయత్నంగా ముందుకెళ్తున్నాడు. పెద్దలు ప్రేమసాగరరావు గారు ఆయన నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి మే 11 జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల భాగంగా మా లక్ష్మీపేట మున్సిపల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మా ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో, సురేఖమ్మ గారి ఆదేశానుసారంతో గడ్డం వంశీ గారి నాయకత్వం, గడ్డం వంశీ గారికి ఎంపీ అభ్యర్థిగా ఓటు వేయాలని మేము ఇవాళ 14వ వార్డులో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఓటరు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తూ మేము తప్పనిసరిగా కాంగ్రెస్ ఓటేస్తామని చెప్పి మా అందరికీ కూడా అందరితోటి వాళ్ళు
ఫొటోస్ మాట్లాడి మాకు శుభాకాంక్షలు మేము వాళ్ళే మాకు తెలుపుతారు. గవర్నమెంట్ 10 ఏళ్ల వరకు మేము బాగా ప్రాబ్లంలో ఉన్నాం. ఇప్పుడన్నా కనీసం సెంట్రల్లో వస్తే సెంట్రల్ ఫండ్స్ స్టేట్ ఫండ్స్ రెండు కలిపి కూడా మరి రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఈ యొక్క ముగిస్తున్నాం. జై హింద్, జై పిఎస్ఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తీ, వైఎస్ఆర్ కాలనీ, కేబీఆర్ కాలనీలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి డి శ్రవంతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు వి భరత్ చారి, టి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి తిరుగుతూ బీజేపీ పార్టీకి ఓటు వేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. మీరు వేసే ఓటు దేశ అభివృద్ధి కోసమని, కావున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి అఖిల్, మాజీ ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్, బూత్ అధ్యక్షులు సమ్మయ్య, బి రాజు, బి బాల్ సింగ్, అరుణ్ కుమార్, దిలీప్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, భార్గవి, రిలీవర్స్ మానస, శ్రవణ్, మణికంఠ, సరిత, రాజేశ్వరి మరియు భారీ ఎత్తున మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో వచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నారాయణపేట పట్టణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాం. మీడియా సమావేశంలో పేర్కొన్న నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గండే అనసూయ చంద్రకాంత్. మద్దలపేడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. పరిగిలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.